మనకి ఈ యొక్క నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి తోటలో సంవత్సరం పొడుగునా కాయలు ఉంటాయని చెప్పడానికి నిదర్శనం మనం చూడొచ్చు. ఇదిగో ఒక పక్కన పూత కాస్తుంది, మరో పక్కన కాయలు కాస్తుంది, ఒక పక్కన కూడా కాయ ముగ్గిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇదే విధంగా మొత్తం చెట్టు సంవత్సరం పొడుగునా కాయలు కాస్తుంది అన్నారు. ఇది ఏ రకం సంబంధించిన చెట్టు అడిగి తెలుసుకున్నాం. ఇది 365 రోజులు కాసే మామిడి సార్. ఇది 365 రోజులు ఎలా కాస్తుంది అంటారు. పునాస్ కాదండి, పునాస్ కాకుండా 365 రోజులు కాసే మామిడి. ఈ 365 రోజులు ఎలా కాస్తుంది అసలు ఆయన అడుగుతుంటారు. ఈ 365 రోజులు లెక్క ఏంటంటే ఇది ఒక 3 నెలలు పూత ఉంటుంది, పిండి ఉంటుంది, కాయ ఉంటుంది. అంటే కాయ వచ్చినప్పుడే మళ్ళీ పూత పూయడం జరుగుతుంది, ఆ పూత మళ్ళీ పిండి అవ్వడం జరుగుతుంది. అలా మొత్తం 12 నెలలకి ఇప్పుడు మీరు చూడొచ్చు పూత ఉంది. ఈ పూత ఉందంటే ఇంకో 3 నెలల్లో మళ్ళీ ఇది మామిడికాయలు కాస్తాయి. అలాగే మొత్తం 365 రోజులు కూడా నిత్యం మామిడికాయలు ఉండే చెట్టు అని చెప్పచ్చు. ఇది మనం ఇప్పటివరకు ఎన్నో రకాలు చూసాం. మామిడి పళ్ళు మన దేశవాళికి సంబంధించినటువంటి అలాగే బంగిరిపల్లి రసాలు, కొబ్బరి మామిడి, ఇలా ఎన్నో రకాలు చాలా వరకు చూసాం. కానీ కేవలం తక్కువ మామూలుగా నార్మల్ ప్రైస్లోనే ఉంటాయి. కానీ లక్షల విలువ చేసే మామిడి పండు మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ₹1,00,000 పైగా ఉన్నటువంటి మామిడి పండు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అదే మనం చూస్తున్నటువంటి మామిడి పండు చూడొచ్చు. ఇవి లక్షల విలువ చేసే మామిడి పండు అంట. ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం. చూడొచ్చు ఒకసారి చూస్తే ఇది ₹1,00,000. ఇది కేజీ వచ్చి ఎంతో లక్షలు దాటే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎంత ఖరీదు ఉంటుంది ఏంటి, ఇది ఏ రకం సంబంధించినటువంటి మ్యాంగో ఏంటి అనేది మరిన్ని విషయాలు అడుగుదాం. ₹1,00,000 విలువ చేసి మ్యాంగో అంటారు, నిజమేనండి ఇది? సరే, ఈ వెరైటీ వచ్చేసి జపాన్ వెరైటీ సార్. ఇది మియాజాకి వెరైటీ అండి. మియాజాకి అంటేనే వరల్డ్ ఫేమస్ సార్. ఇది చాలా పోషకాలు ఉండే మామిడిలో ఈ జపాన్ మామిడి ఒకటండి. ఇది ఎక్కువగా జపాన్ మియాజాకి అనే ప్రాంతంలో మనకి ఎక్కువ లభిస్తూ ఉంటాయండి ఇవి. అంటే మనకి దీని ఖరీదు ఎంత ఉంటుందండి? ఇది జపాన్ కరెన్సీకి మన కరెన్సీకి టాలీ చేసుకుంటే 2,70,000 ఉందండి. కిలో వచ్చి అంటే ఈ 3 కాయలు కలిపితే 1 కిలో అవుతుందండి. అంటే సుమారు ఒక్కొక్క కాయ వచ్చేసి 300 నుంచి 350 గ్రాములు ఉంటుందండి. ఒక్కొక్క కాయ వచ్చి అంత ఖరీదు, దానికి వాల్యుయేషన్ ఎలా కడతారు? అది అంటే అంతే, అంటే జనరల్గా ఉండే కాయలు చూసాం అంటే లక్షలు విలువ చేసే కాయ ఏంటి, దీని యొక్క అందులో ఉన్న అద్భుతం ఏంటి? అంటే ఇంత వాల్యూ ఉండడానికి కారణం ఏంటంటే అండి, ఇందులో బీటా కెరోటిన్స్, తర్వాత ఫాలిక్ యాసిడ్స్, ఇమ్యూనిటీని పెంచుతుందని, షుగర్ని తగ్గిస్తుందని, ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు. ఈ పోషకాలు ఎక్కువ ఉండే మామిడి ఏంటంటే మియాజాకి అని చెప్తూ ఉంటారండి. అందుకని ఇది ఎక్కువ ప్రైస్ ఉండొచ్చని మేము అనుకుంటున్నామండి. అంటే మరి అంత ఖరీదు ఉందని చెప్పేసి పైన మీకు మన కరెన్సీ లెక్క వేసి మీరు చెప్తున్నారు అది? అవునండి, వాళ్ళ కరెన్సీకి మన కరెన్సీకి టాలీ చేసుకుంటే 2,70,000 ఉందండి. అది 2,70,000 ఒక్కొక్క మొత్తం కేజీ అండి, కిలో లెక్క. కిలోకి ఎన్ని రావచ్చు? సుమారుగా 3 కాయలు రావచ్చండి. ఒక్కొక్క కాయ వచ్చేసి 300 నుంచి 350 గ్రాములు రావచ్చండి ఒక్కొక్కటి. అంటే 3 కాయలు కలిపి 1 కిలో అవుతుందండి. 3 కాయలు 1 కిలో అవుతుంది. అంటే ఇది మా ఉద్దేశం ఏంటంటే అండి, ఈ ఉన్న 4 ఎకరాల్లో కూడా మొత్తం అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుందండి. అంటే ఏ మందులు కానీ ఏది కానీ వాడకుండా ఉట్టి ఆర్గానిక్గా మనకు దొరికే పెంట ఎరువు, మేక ఎరువు ఇలాంటివి మాత్రమే వాడి, ఎలాంటి క్రిమి సంహారిక మందులు కానీ ఏమి వాడకుండా మనం చెట్టును ముగ్గుతేనే తప్ప మేము కోయడం జరగదండి. ఈ మామిడికాయలు అన్నా సరే. ఇప్పుడు అందరూ ఈ మందులు అంట హెల్త్ పాడవుతుందండి జనాలకి. మేము అది దృష్టిలో ఉంచుకొని న్యాచురల్గా ఉండాలని, మనకి ఆర్గానిక్గా ఉండాలని ఈ విధంగా ఫ్రూట్స్ చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ఇది సేల్ పర్పస్కి అంటే మేము అమ్మడం జరగట్లేదండి. ఈ 4 ఎకరాల్లో ఉన్న ఏ ఫ్రూట్ కూడా ₹1 కూడా బయటికి మేము అమ్మవండి. మా బంధువులకి, కొంచెం పెద్దవాళ్ళకి ఇవ్వడం కోసమే ఇవి ప్రత్యేకంగా అన్ని రకాల ఫ్రూట్స్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవి వేయడం జరిగిందండి. అంటే అన్ని రకాల ఫ్రూట్స్ ఇంట్లో మనకు అందుబాటులో ఉండాలి, అలాగే ఎవరికన్నా ఇవ్వడానికి కూడా మాత్రమే మీరు ఈ యొక్క ఫ్రూట్స్ పండిస్తున్నారంట? అవునండి, బయట అమ్మకానికి అంట కాకుండా బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి ఇవి ఇవ్వడానికి అందరికీ ఇవ్వాలి. పలానా వాళ్ళ తోటలో వాళ్ళు ఈ రకాలు ఉన్నాయంట చెప్పుకోవడానికి
బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు మియాజాకి అనేది 3 కాయలు కలిపి 1,70,000 ఉంటుంది అన్నారు కేజీ వచ్చి. ఇటువంటి 2,70,000 ఇటువంటి చెట్లు ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మీ తోటలో? ఇప్పుడు ప్రెజెంట్ 50 ఏమో పెద్ద మొక్కలు ఉన్నాయండి, 20 ఏమో చిన్న మొక్కలు ఉన్నాయండి. ఓవరాల్గా ఒక 70 మొక్కలు మియాజాకి ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక చెట్టుకి ఒక కాయ కాసిందండి. ఈ సంవత్సరం వచ్చేసి 2 చెట్లు కాయడం జరిగిందండి. 2 చెట్లు కూడా కాయడం జరిగిందండి. 2 చెట్లు కూడా కాయ. ఎన్ని కాయలు కాసింది ఒకటి? ఒక చెట్టు వచ్చేసి 10 కాయలు కాసిందండి. ఇంకొక చెట్టు వచ్చి 1 కాయ కాసిందండి. మొత్తం అంటే 2,70,000, మొత్తం కేజీ వచ్చి 2,70,000. అవునండి. దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉండడంతో అంత రేట్ వస్తుందంటారు మీరు, అంతేనా? అవునండి, అంతేనండి. బీటా కెరోటిన్స్, ఫాలిక్ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అధిక పోషకాల్లో ఉండడం వల్ల ఇవి ఎక్కువ రేటు అని చెప్తూ ఉంటారండి. ఓకే ఓకే. చూస్తున్నాం మనకు ప్రధానంగా 4 ఎకరాల పొలంలో ఫామ్ హౌస్లో అయితే మొత్తం అంతా ఈ ఒడూరు నాగేశ్వర గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుడు కూడా మొత్తం ఈ పళ్ళ సాగునైతే చేస్తున్నారు. దాదాపుగా సంవత్సరం పొడుగునా అన్ని రకాల పళ్ళు కూడా లభిస్తున్నాయి. అలాగే మనకి నేరేడు కావచ్చు, సపోటా, బనానా, పైనాపిల్ అదే పనసకాయ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా కాస్తున్నాయి. రకరకాల మామిడి పళ్ళతో పాటు లక్షల విలువ చేసే మామిడి పండు మియాజాకి మామిడి పండు. ఇది జపాన్కి సంబంధించినటువంటి దేశంలో దీన్ని తేవడం జరిగింది.